తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ సక్సెస్. బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోయాయి. ఇక బీజేపీ కీలక నేత ఒప్పుకున్నాడంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి, అప్పుడు అర్థమవుతుంది. చాలా మంది వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకుని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల తెలంగాణలో ఎటువంటి అప్డేట్ వచ్చినా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతాం. బీఆర్ఎస్ కార్యకర్తలు రాష్ట్ర దేశ ప్రయోజనాల దృష్ట్యా మోడీ నాయకత్వాన్ని బలపరచాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లో అసందర్భంగా మారిందన్నారు. మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాలకు తాళం వేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రేపు అదే పరిస్థితి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఎలా ఉండాలన్నారు. ఎన్నికల ప్రచారంలో ఎలాంటి ఎత్తుగడలతో ముందుకెళ్లాలని తెలిపారు. అభ్యర్థుల ఎంపికలో ఎలా ఉండాలని దానిపై ఎన్నికల మీటింగ్ లో చర్చ జరిగిందన్నారు. కార్యకర్తల నుంచి ఎంపీ అభ్యర్థుల సంబంధించిన వివరాలు సేకరించారు. ఇక ప్రాబుల్స్ లిస్ట్ సంబంధించి రెడీ అయ్యిందని, త్వరలోనే అభ్యర్థుల ప్రకటన ఉంటుందన్న. బీజేపీ పార్టీ ప్రకటించే మొదటి జాబితాలో తెలంగాణ సీట్లు కూడా ఉంటాయి. తెలంగాణలో 17 సీట్లలో పోటీ చేస్తాం, మెజారిటీ సీట్లు గెలుస్తామన్న. తెలంగాణలో బీజేపీకి మంచి వాతావరణం ఉన్నారు. ప్రజల నుంచి సానుకూల స్పందన కనబడుతుందన్నారు. మా ప్రతిపక్షం నైరాశ్యతం ఉన్నారన్నారు. వారికి తమ భవిష్యత్తులో అంధకారంలో కనబడుతున్నారు. గ్రామ స్థాయిలో చేరికలపై దృష్టి పెట్టామన్నారు. తెలంగాణలో మొత్తానికి చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కలిసిపోయిందని, ఫెవికిక్ బంధం అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం. దీంతో పాటు ఇక బీజేపీ పార్టీ కీలక అధ్యక్షుడు తమను బలపరచాలంటూ ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం. తెలంగాణలో కాంగ్రెస్ గెలవడంతో బీఆర్ఎస్ పార్టీ అట్టడుగున వెళ్ళింది. ఇక ఇతర రాష్ట్రాల్లో అనగా మహారాష్ట్రలో పార్టీ దూకుడు పెంచాలని, ఆంధ్రప్రదేశ్లో దూకుడు పెంచాలని వీటికైతే కళ్ళెం పడింది అనమాట. వాళ్ళలో ఉన్న పార్టీలు ఏదైతే చేరికలు వేరే పార్టీలు అయితే వెళ్ళిపోతున్నాయి. ఇదే పరిస్థితి తెలంగాణలో కొనసాగుతుంది అంటున్నారు. మొత్తానికి తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో ఉండను నేపథ్యంలో తాము బరిలో కూడా ఉన్నామంటూ బీఆర్ఎస్ అయితే టార్గెట్ అయితే చేశారన్నమాట. మొత్తానికి చూడాలి ఓటర్ దేవుడు ఏ వైపు ఉండబోతున్నారు, ఇక ఎన్నికలు ఏ రకంగా ఉండబోతున్నాయి అనేది ప్రజల తీర్పు బట్టి ఎవరికి వారు అంచనాలు అయితే వేసుకుంటున్నారు. ఇప్పటి నుండే ప్లాన్లు రెడీ చేస్తున్నారు అన్నమాట రాష్ట్ర రాజకీయాల్లో.